Hi viewers, this is Haima. Welcome back to our Yuva Balavihar channel. Today we will learn new topic, basic concepts of physics. Basic concepts of physics. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా కేర్ఫుల్గా వినండి. See, physics. What is a physics? Physics is a branch of science. Physics is a branch of science which deal with study of nature or natural phenomena. See, what is a basic concepts of physics? In this, what is a physics? Physics is a branch of science which deal with study of natural phenomena. In this, physical quantity is very important topic. Physical quantities. What are the physical quantities? First, listen, what is a physical quantity? Physical quantity is a quantity that can be measured. Say, physical quantities are two types. What are fundamental quantities, derived quantities? What are those two? Fundamental quantities and derived quantities. See, what is a fundamental quantity? Fundamental quantity, a quantity which independent of any other physical quantity. సింపుల్గా మీరు డెఫినిషన్ గుర్తుపెట్టుకుండేలాగా ఫండమెంటల్ క్వాంటిటీ సింపుల్గా ఏంటంటే ఇండిపెండెంట్, దేని మీద ఇది ఇండిపెండెంట్ అవుతుంది, ఇండిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ. ఇండిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ, వేరొక ఫిజికల్ క్వాంటిటీ మీద ఇది డిపెండ్ అవ్వదు. ఓకే, ఫండమెంటల్ క్వాంటిటీస్లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 7 ఫండమెంటల్స్ ఉన్నాయండి. అందులో ఏంటంటే చూడండి, ఈ 7 ఫండమెంటల్స్ కూడా మాస్, లెంత్, టైమ్, మ్యాటర్, లైట్ ఆఫ్ ఇన్స్టెంట్, లైట్ ఆఫ్ intensity and electricity and fine temperature. These are quantities. Now derived quantities. What are the derived quantities? Dependent on ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుందంట, ఇది వేరొక ఫిజికల్ క్వాంటిటీ మీద ఇవి డిపెండ్ అవుతాయంట. ఇక్కడ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ. దీనికి ఫిజికల్ క్వాంటిటీ వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి. వీటికి ఎగ్జాంపుల్స్ ఇవి చూస్తాం, 7 ఉన్నాయి. మరి వాటికి ఏంటంటే 7 ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా వస్తాయి. ఇవి కూడా వెలాసిటీ, యాక్సిలరేషన్, ఇంకా ప్రెజర్, డెన్సిటీ, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయండి, మనకి డిరైవ్డ్ క్వాంటిటీస్లోకి వస్తాయి. మరి ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్ చూసాం. ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్. వాట్ ఈస్ ఎ ఫండమెంటల్ యూనిట్? ఫండమెంటల్ యూనిట్ అంటే
ఫండమెంటల్ క్వాంటిటీస్నే ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అంటే ఫండమెంటల్ క్వాంటిటీ డిరైవ్ చేసేదాన్ని ఫండమెంటల్ యూనిట్స్ అని, డిరైవ్డ్ క్వాంటిటీస్ డిరైవ్ చేసేదాన్ని డిరైవ్డ్ యూనిట్స్ అని మనం అంటాం. ఓకేనా, క్లియర్? ఇప్పుడు మనం యూనిట్స్ గురించి డీప్గా నేర్చుకుందాం. ఫిజికల్ క్వాంటిటీస్లో బేసిక్ 3 పార్ట్స్ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ అండి ఇవి. ఇందులో మనకి మాస్, లెంత్, టైమ్, మనకి ఎస్ఐ యూనిట్స్లో మనకి చూడండి, మాస్ని ఎస్ యూనిట్లో దేంతో రిప్రజెంట్ చేస్తాం? కేజీ. లెంత్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? మీటర్. టైంని దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఎస్. అదే సిజిఎస్లో మనకి చూస్తే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ సిజిఎస్లో మనం చూస్తే కేజీ ఏమవుతుందండి? గ్రామ్. ఇది సెంటీమీటర్. ఇది ఏమి చేంజ్ అవ్వదు, సెకండ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ క్వాంటిటీస్ అనేది ఎస్ఐ యూనిట్లు అయితే ఎలా ఉంటుంది, సిజిఎస్ యూనిట్లు అయితే ఎలా ఉంటుంది మనం చూసాం. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క డెఫినిషన్కి మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏరియాకి యూనిట్స్ ఏంటో మనం మెజర్ చేద్దాం. ఏరియా, ఇక్కడ ఏరియా అంటే ఏమని తెలుసు మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఉంది, ఈ బోర్డుకి ఏరియా పాయింట్ అవుట్ చేయాలంటే మనకు ముందు ఏం తెలియాలి? దీని యొక్క లెంత్ తెలియాలి, దీని యొక్క బ్రెత్ తెలియాలి. అంటే మనకి ఎల్ ఇంటూ బి. ఓకేనా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం లెంత్ని దేంతో మెజర్ చేస్తాం? వెరీ గుడ్, మీటర్. నెక్స్ట్ బ్రెత్ దేంతో మెజర్ చేస్తాం? దాన్ని కూడా మనం మీటర్స్తోనే కదా కొలుస్తాము, అవునా? ఓకే, టేప్తోనే కదా కొలుస్తాం, మీటర్. ఇప్పుడు దీనికి ఎం ఇంటూ ఎం అంటే ఏంటి? ఇక్కడ ఎం స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రీడ్ చేస్తాం? స్క్వేర్ మీటర్. దీన్ని ఎలా రీడ్ చేయాలి? స్క్వేర్ మీటర్. ఓకే, నౌ వాల్యూమ్. ఇప్పుడు ఎవరైనా మీకు ఏరియాకి యూనిట్స్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్పొచ్చు? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్. మనం ఎలా పిలుస్తాం? స్క్వేర్ మీటర్ అని పిలవాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్. మనకి తెలుసు వాల్యూమ్ మెజర్ చేయాలంటే మనకి ఏముండాలి? లెంత్, బ్రెత్, ఇంకా హైట్. లెంత్, బ్రెత్, హైట్. ఇక్కడ చూడండి, లెంత్ మనం దేంతో మెజర్ చేస్తాం? వెరీ గుడ్, మీటర్స్తోనే కదా మెజర్ చేస్తాం. బ్రెత్ని దేంతో మెజర్ చేస్తాం? టేప్ మీటర్తోనే కదా, మీటర్. మరి హైట్ని దేంతో మెజర్ చేస్తాం? దిస్ ఈజ్ ఆల్సో మీటర్. ఓకే, నౌ మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్. వెరీ గుడ్. సో మీటర్ క్యూబ్ని హౌ కెన్ యూ కాల్? క్యూబ్ మీటర్. ఏమని పిలుస్తాం? క్యూబిక్ మీటర్. మీకు క్లియర్? ఓకే, ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వాల్యూమ్ అంటే మీరు ఏమని చెప్పొచ్చు క్లియర్గా? మీటర్ క్యూబిక్ మీటర్. ఓకేనా, క్లియర్? ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ నోట్ చేసుకున్నారా? ఓకే, మనకి నెక్స్ట్ వెలాసిటీ ఆర్ స్పీడ్. దీనికి షార్ట్ ఫామ్లో నేను చెప్పేస్తున్నాను డెఫినేషన్. మీరు నోట్ చేసుకోండి. నేను షార్ట్ ఫామ్లో ఇక్కడ రాస్తున్నాను. వెలాసిటీ, దీన్ని మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ బై టైమ్ ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్. చూడండి క్లియర్గా, మనకి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి వేరియేషన్ తెలియాలి. నేను ఇక్కడ డయాగ్రామ్ వేసి చూస్తాను చూడండి. ఇక్కడ మీ హౌస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి మీరు బయటకు వచ్చి మీ ఫ్రెండ్ ఇంటికి ఎక్కడికో ఈ నది దాటుకొని ఇక్కడ మీ ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఇక్కడ ఏంటి? మీ ఫ్రెండ్ని కలవడానికి మీరు వచ్చి, అంటే ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి నదిని జంప్ చేసి
ఇక్కడ మీ ఫ్రెండ్ దగ్గరికి మీరు మీట్ అయ్యారు అంటే మీరు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారంటే మీరు ఏం చెప్పొచ్చు, టోటల్ డిస్టెన్స్ కవర్ అని చెప్తారు, అవునా. ఈ టోటల్ పాత్ని మనం ఏమనుకుంటాం, డిస్టెన్స్ అంటాం. క్లియర్? ఓకే. వాట్ ఇస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటువంటి డిస్టెన్స్నే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి? ఓకే. ఇది ఎలాగా? విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఇక్కడ మనకి డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. విత్ రెస్పెక్ట్ టు టైమ్. టైం చేత ఈ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి అని చెప్తున్నాడు. డిస్ప్లేస్ అంటే అర్థం ఏంటండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయ్యాడు కదా, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చానంటే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి డిస్ప్లేస్ అయ్యాను కదండి. ఇలా మనకి ఏంటంటే డిస్ప్లేస్ అవ్వడం అంటే ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ఇలా జరగడం, దీన్ని మనం డిస్ప్లేస్ అవ్వడం అంటారు. క్లియర్? ఓకే. ఇప్పుడు మనం దీనికి యూనిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ డి. వెరీ గుడ్. టైంని దేంతో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ టీ. ఓకే. ఇప్పుడు డి అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. డిస్టెన్స్ మనం దేంతో కొలుస్తాం, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కే కదా. ఏదైనా రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ని కొలవాలంటే మనం మీటర్ స్కేల్ కానీ లాంగ్ అయితే మీటర్ స్కేల్ కానీ యూస్ చేస్తాం కదా. సో మీటర్ బై టీ. టైం దేంతో మెజర్ చేస్తాం, సెకండ్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు వెలాసిటీ ఆర్ స్పీడ్కి మీరు యూనిట్స్ ఏంటంటే మీరు ఏం చెప్పొచ్చు, మీటర్ బై సెకండ్ లేదా ఆర్ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ ఇలా కూడా చెప్పొచ్చు. సింపుల్గా మీకు వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ ఆర్ మీటర్ బై సెకండ్. క్లియర్? ఓకే. చూడండి, స్పీడ్ వెలాసిటీ అయ్యింది. ఇప్పుడు ఫోర్స్ చూద్దాం. ఫోర్స్. వాట్ ఈస్ ఎ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటండి, పుల్ ఆర్ పుష్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇలా లాగడం కానీ లేదంటే పుష్ చేయడం కానీ చేసేటటువంటి పని ఏదైతే ఉందో దాన్ని మనం బలం అంటాం. సింపుల్గా ఫోర్స్ అంటాం. దీన్ని ఎం ఇంటూ ఏ అంటారండి. ఫోర్స్ ఎఫ్ ఈజ్ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. చూడండి, ఎఫ్ ఈజ్ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఇక్కడ మనకి ఎం అంటే ఏంటండి, మాస్. మాస్ దేంతో మీకు చెప్పాను, మనకి ఎస్ యూనిట్స్ ఏంటి, మాస్. వెరీ గుడ్. కేజీ ఇంటూ ఏ. ఏ అంటే ఏంటండి, యాక్సలరేషన్. యాక్సలరేషన్ తెలియాలంటే ముందు మనం యాక్సలరేషన్ టాపిక్ చెప్పుకున్నాక అప్పుడు దీంట్లో చూద్దాం. చూడండి, యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఇక్కడ యాక్సలరేషన్ ని స్మాల్ ఏతో మనం రిప్రజెంట్ చేస్తాం. దేంతో అండి, స్మాల్ ఏ. మనకి యాక్సలరేషన్ అంటే ఏంటండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ ఏంటంటే వెలాసిటీలో చేంజెస్ రావాలంట. ఇంతకుముందు ఏంటి, డిస్ప్లేస్ అయ్యింది వెలాసిటీ. యాక్సలరేషన్ అంటే వెలాసిటీలో చేంజెస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను చాలా స్లో మోషన్లో ముందుకు వెళ్ళాను, ఇక్కడ నుంచి ఇంకొంచెం నెక్స్ట్ లాస్ట్ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాను. అంటే ఏంటండి, నా యొక్క వేగంలో మార్పు రేట్ వచ్చిందా, ఫస్ట్ ఇలా స్లోగా వెళ్ళాను, తర్వాత ఇంకా స్పీడ్గా వచ్చాను. ఇలా ఏంటండి, నేను వెళ్ళేటటువంటి వేగంలో మార్పు వచ్చింది. ఎలాగే విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ సింపుల్గా యాక్సలరేషన్ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అని కూడా చెప్పొచ్చు క్లియర్గా. సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ ఏ. స్మాల్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పాను, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే వి. విలో చేంజెస్ రావాలి అంటే వెలాసిటీలో చేంజెస్ రావాలి. ఓకే, వెలాసిటీ బై టైం. ఇక్కడ మనకి వి అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి, డి బై టీ బై టీ. ఇక్కడ మనకి డి, టీ పైకి వెళ్ళిపోతే టీ స్క్వేర్. ఇక్కడ డి అంటే ఏంటి, డిస్టెన్స్. డిస్టెన్స్ దేనితోటి, మీటర్. ఓకే, మీటర్ కదా యూనిట్, మీటర్ బై టీ స్క్వేర్ అంటే సెకండ్. అవునా, సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వెలాసిటీ అంటే సారీ యాక్సలరేషన్ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి, మీటర్ సెకండ్ స్క్వేర్. క్లియర్, మీటర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ వచ్చింది కదా మనకి, ఏ తెలిసింది కదా ఇక్కడ మనకి. ఏ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి, ఇక్కడ ఏ అంటే ఏమొచ్చింది, మీటర్ సెకండ్ స్క్వేర్ నా రాస్తాను. మీటర్
బై సెకండ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క మీటర్ సెకండ్ స్క్వేర్ని మనం ఏమంటామంటే న్యూటన్ అంటాం. న్యూటన్ అనే సైంటిస్ట్ మనకి 3 లాస్ని ఫైండ్ అవుట్ చేశారండి. ఆయన పేరు మీదగానే మనకి ఇక్కడ న్యూటన్ అని యూనిట్స్ అని మనం పిలుస్తాం. దీనికి ఇప్పుడు ఎఫ్కి ఏంటండి క్యాపిటల్ N న్యూటన్. ఓకేనా, న్యూటన్. ఇక్కడ మీరు రాస్తాను చూడండి బ్రాకెట్లో న్యూటన్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎవరైనా 1 ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూడండి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే 1 కేజీ. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. అవును కదండి. లేకపోతే 1 సెంటీమీటర్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంతేనా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఎలా అయితే మనం ఇలా రాస్తున్నామో సేమ్ యాజ్ యూజువల్గా 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 5 డైన్. ఏమని పిలుస్తామండి? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 5 డైన్. ఓకేనా, క్లియర్? ఓకే, ఇప్పుడు ఎవరైనా ఫోర్స్కి యూనిట్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్పచ్చు? న్యూటన్. వెరీ గుడ్. యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి అంటే మీరు ఏమని చెప్తారు? మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. లేదా మీరు ఇంకా దీని ఇంకోలా ఎలా రాయొచ్చు? డినామినేటర్లో ఎస్ స్క్వేర్ కాస్త పైకి వెళ్తే ఇన్వర్స్. సో మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అని చెప్తాం. క్లియర్? ఓకే, మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఈ యొక్క ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని కూడా ఈజీగా యూనిట్స్ని మెజర్ చేయొచ్చు. ఓకేనా. ప్రెజర్. నెక్స్ట్ ఏంటండి? ప్రెజర్. ప్రెజర్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. చూడండి మనకి ప్రెజర్ అంటే F/A. ఎఫ్కి మనకి తెలుసు. ఎఫ్ అంటే ఏంటి? న్యూటన్. ఏరియా అంటే మనకి మళ్ళీ తెలుసు. ఏరియా ఏ ఇజ్ ఈక్వల్ టు ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ అంటే మీటర్ ఇంటూ ఇంకొక మీటర్ కదా. మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. సో మనం ఏమని రాయొచ్చు? మీటర్ స్క్వేర్. సో ఎన్ ఇంటూ మీటర్ స్క్వేర్, మీటర్ ఇన్వర్స్ స్క్వేర్. సో దీన్ని మనం ఏమని రాస్తాం? పాస్కల్ అంటాం. క్లియర్? ఓకేనా. దీనికి మనకి ఏంటి? ప్రెజర్కి యూనిట్స్ ఏంటంటే మీరు ఏం చెప్పచ్చు? పాస్కల్ అని చెప్తారు. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డెఫినిషన్ మొమెంటం. మొమెంటం ఏంటి? స్మాల్ p ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్కి మనకి యూనిట్స్ తెలుసు. మాస్కి యూనిట్స్ ఏంటండి? కేజీ ఇంటూ వెలాసిటీ. మళ్ళీ మనకి వెలాసిటీ తెలుసు. ఏంటి? రాసుకుందాం ఇక్కడ కావాలంటే. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైమ్. కేజీ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే మనకి ఏమో తెలుసు. దేంతో ఏంటి? యూనిట్ ఏంటి? డిస్టెన్స్. ఎం. వెరీ గుడ్. ఎం బై టీ అంటే దేనికి? టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్. ఓకే, ఇప్పుడు ఏంటి? కేజీ ఇంటూ మీటర్ బై సెకండ్. దీనికి యూనిట్స్ అంటే మొమెంటంకి యూనిట్స్ ఏమని చెప్పచ్చు? కేజీ ఇంటూ మీటర్ బై సెకండ్ అని చెప్పచ్చు. లాస్ట్ ఇంకొక 2 డెఫినేషన్స్ ఉన్నాయండి. వర్క్ అండ్ పవర్. వర్క్కి చూద్దాం ఫస్ట్. వర్క్కి డెఫినేషన్ ఏంటంటే చాలా ఈజీ అండి. ఏం లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ డస్టర్ ఉంది. డస్టర్ మీద మీరు ఏదైనా ఫోర్స్ అప్లై చేశారనుకోండి, ఇది ఏమవుతుంది? కొంత దూరం వెళ్ళి అవుతుంది. అప్పుడు మనం వర్క్ జరిగిందని చెప్పొచ్చు. సింపుల్గా చూడండి, నేను బోర్డుని జస్ట్ కొట్టాను లేదా? బోర్డు ఏమైనా కదిలిందా? కదలేదు. దెర్ ఇస్ నో డిస్ప్లేస్ అయిందా? డిస్ప్లేస్ అవ్వలేదు. కాబట్టి వర్క్ జరగలేదని సింపుల్గా మనం చెప్పొచ్చు. మరి వర్క్ ఎప్పుడు ఏ కేసెస్లో జరుగుతుందండి? సింపుల్గా చూడండి. వెన్ ఇది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. వెన్ అప్లై ఆన్ ది ఫోర్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి డిస్ప్లేస్ అలాంగ్ ది డైరెక్షన్, అలాంగ్ ది సేమ్ డైరెక్షన్. మనం ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ అనేది ఏమవుతుంది? కొంత దూరం జరుగుతుంది. అది ఎలాగా? అదే డైరెక్షన్లో మనకి డిస్ప్లేస్ అవుతుంది. సింపుల్గా వెన్ ద ఫోర్స్ అప్లై ఆన్ ది బాడీ ఇట్ విల్ బి మూవ్ అలాంగ్ ది సేమ్ డైరెక్షన్. దాన్ని మనం ఏమనుకుంటాం? వర్క్ అంటాం. మనకి వర్క్ దేంతో రిప్రజెంట్ చేస్తారు? W.
అంటే ఎఫ్ ఇంటూ ఎస్. డిస్ప్లేస్ అయింది కదండి కొంత దూరం, ఎస్ కాంపోనెంట్ అనేది కొంత దూరంలో డిస్ప్లేస్ అయింది, ఎఫ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు. ఓకే, ఇక్కడ మనకి చూడండి, మనకి ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్కి మనం ఏమని నేర్చుకున్నాం? న్యూటన్. వెరీ గుడ్, న్యూటన్. డిస్ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ కదిలింది కదా, అంటే డి. అవునా? డి అంటే ఏంటి మనకి మళ్ళీ ఏమని తెలుసు? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? యూనిట్. వెరీ గుడ్, మీటర్. అంతేనా? ఇక్కడ అర్థమవుతుందా? ఎస్ అనేది ఏంటండి? డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటండి? దీన్ని యూనిట్స్ ఏంటి? మీటర్ కదా. లెంత్ అంటే మీటర్స్ మీద కొలుస్తాం, అది ఇక్కడ ఎన్ ఇంటూ మీటర్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే జౌల్ అని అంటాం. ఎస్ఐ యూనిట్లో మనకి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎస్ఐ యూనిట్స్ అండి. సిజిఎస్ యూనిట్లో అంటే మళ్ళీ మనకి మీకు ముందే చెప్పాను, కిలోగ్రామ్ అంటే గ్రాములోకి మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జౌల్ అనేది ఒకవేళ సిజిఎస్లో కావాలంటే ఇక్కడ మనం 1 ఫోర్స్లో 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ 10⁵ డైన్ అని చెప్పాం. ఇక్కడ 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁷ ఎర్జ్ అండి. ఓకేనా? ఎర్జ్ 1 జౌల్ అనేది అంటే ఏంటి ఇక్కడ అర్థం? 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ ఎలా అయితే చెప్తామో అలా మనకి 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁷. ఇదేంటిది? సిజిఎస్ అండి. సిజిఎస్లో ఎస్ యూనిట్లో అయితే జౌల్. ఓకేనా? మీకు పవర్ గురించి మనం చెప్పలేదు కదండి. పవర్ సింపుల్గా పవర్ని మనం దేని డినోట్ చేస్తాం? ఇది కూడా పి, క్యాపిటల్ పి. ఇక్కడ క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు W/T. W/T అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఎంత పని జరిగింది టైంతో పాటు అనేది తెలియజేసేదే మనకి పవర్ అంటాం. ఇక డబ్ల్యూ అనేది ఏంటంటే వర్క్ అంటే ఏంటి మనకి ఏమని తెలుసు? జౌల్ కదా. జౌల్ బై టైం అంటే ఏంటి? మళ్ళీ సెకండ్. వెరీ గుడ్, సెకండ్. ఇలా కాకుండా దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే వాట్ అని కూడా రాస్తాం. అంటే ఇప్పుడు సింపుల్గా పవర్కి యూనిట్స్ అంటే ఏమని చెప్పొచ్చు? వాట్. క్లియర్? డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైల్. బాయ్.